ఒకళ్ళందరికీ వందనాలు. కూర్చున్నట్టున్న ప్రియులు హనోకన్న కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యంలో భాగంగా కీర్తనల గ్రంథము 8వ కీర్తనలో నుంచి మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఎనిమిదవ కీర్తన చాలా మందికి చాలా ఫేవరెట్ శామ్ అన్నమాట. ఇది ఇష్టమైన కీర్తన. కారణం ఈ కీర్తనని చాలా మంది ఇష్టంగా ఇందులో ఉన్న విషయాలను బట్టి ఆనందిస్తూ ఉంటారు. 8వ కీర్తనని మనం చాలాసార్లు ధ్యానం చేస్తూ ఉన్నాము. 8వ కీర్తనలో ముఖ్యంగా 4వ వచనంలో నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు అనే మాట మనం చూస్తున్నాం. 8వ కీర్తనలో ముఖ్యంగా 8 అనే సంఖ్య కూడా చాలా ప్రాముఖ్యమైనది. రాత్రి మనం వర్తమానంలో విన్నట్లుగా 8 దినములైన తరువాత దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించే విషయంలో తన్ను తాను ఉపేక్షించుకోవాలి అనే అనుభవం ఉన్నది. చాలాసార్లు ప్రకటన చేసిన తర్వాత వెంబడించే విషయంలో వెనక్కు తిరిగిపోయేవారు ఉంటారు. వారు ఆశ్చర్యానికి కూడా మనల్ని గురి చేస్తూ ఉంటారు. కానీ మనం ఆలోచన చేసినట్లయితే స్థిరంగా నిలబడేవారు ఉంటారు. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం లాగా మరి స్థిరముగా నిలిచి ఉండేవారు కూడా ఉంటారు. స్పీడ్గా గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లుగా స్థిరముగా నిలిచేవారు కూడా ఉంటారు. కాబట్టి 8 అనే సంఖ్య ఏం చెప్తుందంటే మనము వాక్యం విన్న తర్వాత 7 రోజులకి మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే 8 అంటే వాస్తవంగా న్యూ క్రియేషన్ అని అర్థం. 8 అనగా నూతన సృష్టి. 8 అనగా నూతన సృష్టి. ఎందుకంటే మరలా అదే రోజు మరలా వస్తుంది. ఈ రోజు మంగళవారం అయితే మరలా 8 దినాలకు మరలా మంగళవారం వస్తుంది. కాబట్టి 8 అనగా నూతన సృష్టి. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చాలా అద్భుతమైన గంభీరమైన సత్యాలు ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అనే మాట చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను అనే మాట చూస్తాం. కాబట్టి 8 అనేది మనము నూతన సృష్టి అనే ఆలోచన చేయాలి. మనం ఇప్పుడు క్రీస్తునందు నూతనంగా సృష్టించబడ్డాం. కాబట్టి మనము ఆత్మ యొక్క నియమం చేత మాత్రమే జీవించగలవారంగా ఉన్నాం. ఆదామునందున్న వారికి క్రీస్తునందున్న ఆత్మ యొక్క నియమం వర్తించదు. క్రీస్తు యేసునందున్న వారికి మాత్రమే మరి క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము మరి వర్తిస్తుంది. మనం ఆలా ప్రకారమే అనగా ఆత్మ యొక్క నియమం ద్వారా మాత్రమే మనం జీవించగలం. కారణం ఏంటంటే అదే రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. 8 అంటే అర్థం ఏంటంటే ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల. సో క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కొరింథీ 2వ పత్రిక 5:17లో చెప్పినట్లుగా క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అందుచేత మనం క్రీస్తునందు ఉన్నాము అనే వివేచన మనకి ఎప్పుడు అవసరం. ఆ వివేచన లేకపోతే మనము క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించి మనం జీవించలేం. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15-16. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఏమీ లేదు.
పొందకపోవటం ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. చూడండి ఇక్కడ నూతన సృష్టి, క్రొత్త సృష్టి ఎవరైతే పొందారో వారు మరి క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చే ఆత్మనియమం ద్వారా జీవిస్తేనే వారికి సమాధానం కలుగుతుంది, కృప కలుగుతుంది. అలా కాకుండా ఈ పద్ధతికి భిన్నంగా వారు బ్రతికితే వారికి సమాధానం కలగదు. సో అందుకని మనం వెళ్తున్న దారి సరైన దారే కాదనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అని చాలాసార్లు చెప్పుకుంటాం. ఎందుకంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 6 ప్రకారం ఆత్మానుసారమైన మనస్సు సమాధానం అన్నాడు. ఆ సమాధానం మనం అనుభవిస్తున్నప్పుడు మాత్రమే మనం వెళ్తున్న త్రోవ దేవుని చిత్తానుసారమైన త్రోవ అని మనకు అర్థమైపోతుంది. గత 2 దినాలుగా మనం వింటున్నట్లుగా మన సమయం చాలా విలువైంది. క్రీస్తునందున్న వారి సమయం విమోచన సమయం, విడిపించబడిన యుగం, విడిపించబడిన కాలం. మరి విడిపించబడిన కాలంలో ఒక గడి అయినా మనం దేవుని చిత్తానికి వేరుగా జీవించకూడదు. దేవుని చిత్తానికి మనం వేరుగా వెళ్తున్నప్పుడు మనకు సమాధానం కలగదు. మాత్రమే కాదు, మనకి ఎటువంటి సహాయం కూడా దొరకదు. కృప అంటే అర్థం ఏంటి? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఆఖరి వచనంలో కృప అంటే సమయోచితమైన సహాయం అని. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు సహాయపు రాయి అని అర్థమిచ్చు ఎబెనెజర్లో దిగారు, కానీ వారికి ఎటువంటి సహాయం కలగలేదు. వారికి ఎటువంటి సహాయం కలగలేదు. వారు ఓడిపోయారు. ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. అన్న స్టాన్లీ అన్న హైదరాబాద్ నుంచి, మీది మైక్ ఆన్ అయిపోతుంది. ఓకే, రైట్, వినండి. మన జీవితాల్లో మనం దేవుని చిత్తానికి భిన్నంగా వెళ్తున్నప్పుడు మనకు ఎటువంటి సహాయం కలగదు. ఎందుకంటే సమాధానం ఆ త్రోవలో లేదు. అందుకని ఈ పద్ధతి చొప్పున నడవకపోతే నీకు సమాధానం కలగదు. గల్తీలకు రాసిన పత్రిక 5:25లో కూడా ఈ పద్ధతి అనేది క్రమముగా అనే మాట అక్కడ రాశాడు. ఇదే మాట 2:14లో కూడా రాశాడు, క్రమముగా. అంటే చిత్తానుసారంగా వెళ్ళేవాడు ఒక క్రమశిక్షణ ఉంటుంది అతనిలో. చిత్తానుసారంగా వెళ్ళే విశ్వాసిలో ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ అనే ఆయన దేవుడు కాబట్టి దేవునికి ఉన్న స్వభావం ఏంటి, లక్షణం ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఆయనలో ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదన్నాడు కదా 1:17లో. అందుచేత పరిశుద్ధాత్మను అనుసరించి దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్న విశ్వాసిలో డిసిప్లైన్ అనేది ఉంటుంది. సమాధానాన్ని అతడు అనుభవిస్తాడు. సమయోచితమైన సహాయాన్ని అతడు అనుభవిస్తాడు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో 13 నుంచి మనం చదివితే 15లో ఏమన్నాడంటే ప్రభువు చిత్తం అనే మాట ఇక్కడ వాడాడు. ప్రభువు చిత్తం అని ఇక్కడ ఎందుకు మాట్లాడాడంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 11లో ఏమన్నాడంటే ప్రయత్నములలో, ఇందాక సుష్మా సిస్టర్ గారు ప్రార్థన చేసినట్లుగా, మనము వాక్యాన్ని ధ్యానించే వారమైతే నీళ్ల యొద్ద దిగిన అనుభవంలో ఉంటుంది. మనము ఈ లోకంలో ఉన్న ధనవంతులు చూస్తే వారు సూర్యుని క్రింద ఉన్నవారిలా ఉంటారు. అవును ప్రశాంత్. పవన్ రాజు గారు మన నుంచి యాడ్ చేస్తున్నాడు కదండి. ఆయన ఫ్రెండా? ప్రశాంత్ గారు వీడియో ఆన్ చేసుకోండి. సో చూడండి, యాకోబు పత్రికలో మనం చదువుతున్నట్లుగా సూర్యుని క్రింద ప్రయత్నాలలో వాడిపోతున్న వారు ఉన్నారు, కానీ మీరు నీళ్ల యొద్ద అతడు చేయనిదంతా సఫలమవుతుంది. సో నీళ్ల యొద్ద సఫలమవుతాం, సూర్యుని క్రింద వాడిపోతాం.
దేవుని చిత్తాన్ని అనుసరించని వారు చేసే ప్రతి ప్రయత్నం విఫలయత్నమే. విఫలయత్నం, సమాధానం కలగదు, సమయోచితమైన సహాయం దొరకదు అనే మాట చూస్తున్నాం. ఆదికాండంలో 39వ అధ్యాయంలో యోసేపు చేతిలో ఆయన సఫలం చేస్తున్నాడు. 3వ వచనం. కాకినాడలో నేను మొట్టమొదట సేవకుల కూడికలో చెప్పిన వర్తమానం ఏంటంటే, ప్రతి క్రియలో సఫలం అవ్వాలి. మన ప్రయత్నాలులో మనం సక్సెస్ అవుతున్నామా లేదా అనేది, దాన్ని బట్టి మనం దేవుని చిత్తానుసారంగా వెళ్ళేవారమా కాదా అనేది కూడా తెలిసిపోతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా, దయచేసి ఇక్కడ ఉన్న వారు ఎవరు కూడా మోసపోవద్దని 16వ వచనం ప్రకారం నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అనే ఆయన దేవుడే కాబట్టి, ఆత్మను అనుసరించి మనం జీవిస్తున్నప్పుడు గమనాగమనం వల్ల కలుగు ఛాయ ఉండదు మనలో. ఇప్పుడు సూర్యుడే లేడనుకోండి, వెలుగు ఉండదు అనుకోవద్దు. ఇప్పుడు దేవుడు వెలుగే ఉన్నాడు కదా. కానీ సూర్యునికి దేవునికి తేడా ఏంటంటే, సూర్యుని యొక్క వెలుగు వల్ల మరి ఛాయ పడుతుంది, నీడ పడుతుంది, దానిలో మార్పు ఉంటుంది. కానీ దేవుడు అనే వెలుగులో ఛాయ ఉండదు. అందుకనే ఉదయం ఎలా ఉంటామో, మధ్యాహ్నం ఎలా ఉంటామో, రాత్రి కూడా అలాగే ఉంటాం. హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడు? హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడంటే, నా దినముల మధ్యాహ్నమందు అన్నాడు. ఏమన్నాడండి? నా దినముల మధ్యాహ్నమందు నన్ను తీసుకొని వెళ్ళొద్దు అన్నాడు. అంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం అంటే ఏంటంటే మన జీవితంలో మన ఏజ్ అన్నమాట. మనం మన దినముల మధ్యాహ్నంలో కూడా మన సంవత్సరాలు గతిస్తున్నా, తరుగుతున్నా కూడా మనం తీసుకున్న తీర్మానంలో నిలబడి ఉండాలి. మనం చెప్పిన దాని విషయంలో నుంచి తొలగిపోకూడదు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి అన్నాడు. అనేక సాక్షుల ఎదుట ఒప్పుకున్నాం. గుర్తుపెట్టుకోవాలి, వివాహ ప్రమాణమైన మరి ఏ ప్రమాణమైన ఎందుకు సాక్షుల ఎదుట చేపిస్తారు? ఎందుకంటే సాక్షుల ఎదుట నువ్వు ఒప్పుకున్నావు అనేది చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వచనంలో ఏముంది? 13వ వచనంలో, పొంతు పిలాతు నొద్ద దేవుని ఎదుటను, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతు పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఎదుటను అన్నాడు. చూడండి, దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట అంటే ఎంతమంది సాక్షులు? పెళ్లిలో ఎంతమంది సాక్షుల చేత సంతకం పెట్టిస్తారు? 2 సాక్షులు లేదా 3. 2 లేదా 3. ఇక్కడ చెప్తున్నాడు, సమస్తానికి జీవాధారకుడైన దేవుని ఎదుటను, పొంతు పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకున్న క్రీస్తు యేసు ఎదుటను. ఇంకో మాట 5వ అధ్యాయము వచనం 21లో, దేవుని ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను అన్నాడు. నువ్వు సాక్ష్యం చెప్పింది మనుషుల ఎదుటే కాదు. అది సేవా ప్రమాణమైన, అది వివాహ ప్రమాణమైన, అది ఏదైనా నువ్వు సాక్షుల ఎదుట మాట్లాడావు. సాక్షుల ఎదుట మాట్లాడినప్పుడు అది ఖచ్చితంగా కన్సిడర్ చేయబడుతుంది. తిమోతికి రాసిన పత్రికలో తిమోతితో ఏమంటున్నాడంటే, నీవు అనేక సాక్షుల ఎదుట నువ్వు ఒప్పుకున్న దాన్ని చేపట్టాలి. ఇక్కడ తిమోతి పత్రికలో మనం అదే చూస్తున్నాం. 6వ అధ్యాయంలో, అలాగే 5వ అధ్యాయంలో మరి వాక్యంలో ఏం రాయబడిందంటే, దేవుని ఎదుట, క్రీస్తు యేసు ఎదుట, దేవదూతల ఎదుట. అర్థమైందా మీకు? వాక్యం చెప్తున్న వారు కూడా తెలుసుకోండి, మనం మాట్లాడుతున్న ప్రతి వర్తమానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దేవుని ఎదుట బోధించుచున్నాము. దేవుని ఎదుట బోధించున్నాము కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డింగ్. దేవుని ఎదుట బోధిస్తున్నాం. ఆ భయము మనలో ఉండాలి. కామెడీలు చేసేది కాదు దేవుని వాక్యం చెప్పడం అంటే. దేవుని వాక్యం చెప్పడం అంటే నేను ప్రిపేర్ అవ్వకపోయినా చెప్తాను అనే ఒక ఒక బాధ్యత లేని
విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడంటే దేవుని ఎదుట బోధిస్తున్నాం అన్నాడు. దేవుని ఎదుట బోధిస్తున్నాం. మనం ఒప్పుకుంటున్న ప్రతిదీ దేవుని ఎదుటను, క్రీస్తు యేసు ఎదుటను, దేవదూతల ఎదుటను ఒప్పుకుంటున్నాం. ఇది మీరు గమనించారా? ఇది మీరు గ్రహించారా? మరి నీవు ఒప్పుకున్న దాని నుంచి నువ్వు వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగితే నీకు సమాధానం కలగదు, నీకు సహాయం కలగదు, నీకు సఫలత కలగదు. సమాధానం, సహాయం, సఫలత దేవుని చిత్తానుసారంగా వెళ్తేనే కలుగుతుంది. ఎందుకంటే యు ఆర్ న్యూలీ క్రియేటెడ్. నువ్వు మరలా నూతనంగా సృష్టించబడ్డావు. నువ్వు ప్రకృతి సంబంధివి కాదు, నువ్వు ఆత్మ లేని వాడవు కాదు, నువ్వు క్రీస్తునందు ఉన్నవాడివి. క్రీస్తునందు ఉన్నవాడు ఈ పద్ధతి చొప్పునే నడవాలి. సున్నతి ఎన్నో రోజు పొందుతారు? 8వ దినం. 8. సున్నతి 8. సున్నతి అంటే అర్థం ఏంటంటే గోప్యాంగ చర్మాన్ని కత్తిరించటం అని అర్థం. గోప్యాంగ చర్మం అంటే ఏంటంటే మన శరీరమే. సో క్రీస్తు మనం సిలువ వేయబడినప్పుడు ఇచ్చలను దురాశలను అనుసరించి జీవించే ఈ శరీరం అనేది కట్ చేయబడింది. మనం క్రీస్తు ఇప్పుడు మనం శరీరంలో లేం. నౌ వీఆర్ ఇన్ క్రైస్ట్, నౌ వీఆర్ ఇన్ స్పిరిట్. మనం ఆత్మయందు ఉన్నాం, మనం క్రీస్తునందు ఉన్నాం. ఈ విషయాలన్నీ ఎక్కడ చెప్పాడు? ఈ విషయాలన్నీ రోమాపత్రిక 8వ అధ్యాయంలో చెప్పాడు. 8లోనే చెప్పాడు. కాబట్టి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్పారంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్పారంటే 4వ వచనంలో 3వ వచనంలో దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు వారే సున్నతి ఆచరిస్తున్నవారు అన్నాడు. ఎందుకంటే వారు శరీరమును ఆస్పదము చేసుకోవట్లేదు. శరీరం అంటే ఇక్కడ ఏంటి? గోప్యాంగ చర్మం అంటే ముందు తోలు అని అర్థం. అది కట్ చేయబడింది అన్నమాట. కాబట్టి మనం శరీరమును అనుసరించకుండా ఆత్మ వలన ఆరాధిస్తున్నాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. దేవుడు ఆత్మ. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆత్మతో ఆరాధించాలి. సో దేవుని ఆత్మ మన ఆత్మ కలుసుకుంటున్నాయి అన్నమాట. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే కమ్యూనియన్ అంటాము. గ్రీకులో ఏమంటామంటే కోయినోనియా అంటాం. సో కోయినోనియా అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ ద స్పిరిట్ అండ్ వీఆర్ ఆల్సో ద స్పిరిట్. స్పిరిట్ కలవటమే ఆరాధన. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే భార్య భర్తల కలయికను గురించి కూడా ఆలోచిస్తే నీ భార్య శరీరం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు పురుషుడు శిరస్సు, స్త్రీ ఎవరు? శరీరం అని అంటున్నాం కదా. ఆ శరీరం అంటే అర్థం ఏంటంటే ఫ్లెష్ అని కాదు, బాడీ అని అర్థం. ఫ్లెష్ అనేది కట్ చేయబడింది. కాబట్టి ఎవరైతే భార్యతో కాపురం చేస్తున్నారో భర్తలు, మీరు కాపురం చేస్తున్నప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి. నువ్వు కలుసుకుంటున్న నీ భార్య, నువ్వు ఎవరితో అయితే కాపురం చేస్తున్నావు ఆ నీ భార్య, ఆమె యొక్క ఫ్లెష్ కాదు, ఆమె యొక్క బాడీ. ఆమె యొక్క శరీరం కాదు, ఆమె యొక్క బాడీ అన్నమాట. ఆమె ఒక దేహమై ఉన్నది. అంటే ఒక శరీరం లాగా ఇచ్చలు నెరవేర్చుకోవటం కొరకే వాడుకోవద్దు భార్యని. సో మ్యారేజ్ అంటే నాట్ ఓన్లీ ఫర్ సెక్స్ అండి. వివాహం అనేది కేవలం భార్యతో మన కామము తీర్చుకోవటానికి, కామతప్తులు అవటం కంటే వివాహం చేసుకుంటూ మేలు అనే వచ్చినా అని అలాగూ ఇంటర్ప్రిట్ చేయొద్దు. మ్యారేజ్ అని అంటే అర్థం ఏంటంటే పేతురు మొదటి పత్రిక 3:7 ఏం చెప్పాడంటే అది జీవమను కృపావరము అన్నాడు. కృపావరం ఎందులో ఉంటది? అవయవాలున్న దేహంతో ఉంటది. ఫ్లెష్ అంటే ఏంటి? ఇచ్చలతో దురాశలతో కూడిన శరీరం. ఇచ్చలతో దురాశలతో కూడిన శరీరం వేరు, అవయవాలతో కూడిన దేహం వేరు. సో అవయవములు అంటే వరములు అని అర్థం. సో కాబట్టి ఇక్కడ ఒక శరీర కోరిక తీర్చుకోవడానికి వివాహం చేసుకున్నామా? సో ఆ కోరిక ఎలాగా తీరిపోయింది కాబట్టి ఇప్పుడు భార్యను నీచంగా చూస్తామా? భార్యను పరిత్యజించే మాటలు, విసర్జించే మాటలు, లేకపోతే ఆమెను ఒక హీనంగా మాట్లాడే మాటలు, ఒకవేళ అది ఎవరైనా చేస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోండి, మీరు దేవుని పద్ధతి విషయంలో మీరు కరెక్ట్గా లేరని. ఎందుకంటే ఈ పద్ధతి చొప్పున నడవని వారికి సమాధానం కలగదు. మళ్ళీ చెప్తున్నాను, సహాయం కలగదు, సఫలత కలగదు. నీ భార్య ఖచ్చితంగా ఆమె నీ శరీరం అని అంటే, నీ శరీరం అంటే నీ బాడీ అని అర్థం. నువ్వు హెడ్ అని అర్థం.
అంతేగాని నీ శరీరం అంటే నీ ఫ్లెష్ అని అర్థం కాదు. అంటే ఫ్లెష్ అంటే అర్థం ఏంటి? ఆమెను నీవు నీ కోరికలు తీర్చుకోవడానికి వాడుకొని తర్వాత ఆమె మీద నీకు అయిష్టం రావటం అనేది ఉండకూడదు. దావీదు కుమారుడైన అమ్నోను మరి అబ్షాలోము చెల్లైన తామారును మోహించి ఆమెను అక్రమంగా ఆమెతో పాపం చేసినప్పుడు అక్కడ ఏం రాయబడిందంటే అతడు ఆ పాపం చేసిన తర్వాత ఆమెను విసర్జించేశాడు. అంటే ఇంక తన కోరిక తీరిపోయింది, ఆమె మీద అయష్టం పుట్టింది. అలాగే వివాహాలు అయిన తర్వాత మనం చూస్తున్నాం. వివాహాలు అయిన తర్వాత చాలా మంది మాటలతో వివాహ జీవితాన్ని కాల్చేసుకుంటున్నారు. యాకోబు పత్రికలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో నాలుక అగ్నియే అన్నాడు కదా. సో అగ్ని కాల్చేసే పదాలు మీ నోట వస్తాయన్నమాట. ఎప్పుడు వస్తాయి? నీ శరీర కోరిక నెరవేర్చుకోవడానికే నీకు భార్య, నీకు భర్త అనే ఆలోచనలు ఉంటాయి. అసలు అది లేనే లేదు. సున్నతి అనేది ఏం చెప్తుందంటే ఆత్మయున్న దేవుణ్ణి మన ఆత్మ ద్వారా కలుసుకునేటట్లు మధ్యలో ఉన్న ఆ గోప్యాంగ చర్మం ముందు తోలు ముంతోలు కట్ చేయబడింది. మనం శరీరం ద్వారా దేవుని కలుసుకోలేం, కేవలం ఆత్మ ద్వారానే కలుసుకోగలం. కాబట్టి మనందరికి ఉండాల్సిన గ్రహింపు ఏంటంటే నేను ఆత్మ యందు ఉన్నవాడినే గాని శరీరం అందు ఉన్నవాడని కాదు. ఏ విశ్వాసి శరీరంలో లేడు. ఏ విశ్వాసి యొక్క ఉనికి శరీరంలో లేదు. ఎందుకంటే ఈ శరీరం ఎక్కడికి వెళ్ళలేదు. మన పౌరస్థితి ఎక్కడుంది చెప్పండి? మన పౌరస్థితి పరలోకమందు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది కదా. అక్కడికి యేసుక్రీస్తు ఏ దేహంతో వెళ్ళాడు? మహిమ దేహంతో వెళ్ళాడు. ఇప్పుడు మనం కూడా పరలోకంలో కూర్చున్నామంటే అర్థం ఏంటంటే ఈ పాపేచ్ఛలు దురాశలు కలిగిన శరీరంతో అక్కడ మనం ప్రవేశించలేం. కాబట్టి మన ఉనికి శరీరంలో లేదు. మనకు శరీరం ఉందా? ఎస్ ఉంది. కానీ అది దానిలో మనం లేము. దాని యందు మన స్థితి లేదు. శరీరం అందు ఉన్నవారం కాదు మనం. కాబట్టి ఈ పాప శరీరాన్ని మనము నిరర్ధకం చేసుకోవాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 11వ వచనంలో ఇచ్చలతో కూడిన స్వభావమును విసర్జించుట అన్నాడు. ఇచ్చలతో కూడిన స్వభావమును విసర్జించుటే క్రీస్తు సున్నతి అని చెప్పాడు. సో క్రీస్తుతో సిలువ వేయబడిన వారందరూ సున్నతి పొందిన వారే. క్రీస్తు సిలువ వేయబడిన వారు సున్నతి పొందిన వారే. సున్నతి పొందిన దినం ఏది? 8వ దినం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనంలో అంటున్నాడు 8వ దినమున సున్నతి పొందిన. సో 8 అంటే అర్థం ఏంటంటే మనము సున్నతి పొందిన వారం. అంతరంగమందు జరిగిన సున్నతి అన్నాడు దీన్ని. రోమీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అంతరంగమందు జరిగిన సున్నతి అనే మాట 29లో చెప్పాడు కదా. ఈ సున్నతిలో ఏం జరిగిందంటే అక్షరానుసారమైన ప్రాచీన స్థితి పోయి ఆత్మానుసారమైన నవీన స్థితి కలిగింది. రోమాపత్రిక 7వ అధ్యాయము 6వ వచనంలో చెప్పినట్లుగా అక్షరాన్ని అనుసరించే పాపి అనే స్థితి పోయింది, ఆత్మను అనుసరించే నీతి అనే స్థితి కలిగింది. సో అక్షరాన్ని అనుసరించే స్థితి పోయి ఆత్మను అనుసరించే స్థితి కలిగిందే క్రీస్తు సున్నతి. ఆ సున్నతి మనలో జరిగింది. ఆ సున్నతి మీలో ఉన్నది. అందుచేత ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్నవారు 8 అంటే మనం అర్థం తెలుసుకుందాం. రైట్, ఓకే. 8వ కీర్తనలో 5వ వచనంలో చెప్తున్నాడు మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా వానిని చేసి ఉన్నా అన్నాడు. వాడు అంటే ఎవరు? వాడు అంటే ఎవరంటే మనుష్యుడు. వాడు అంటే మనుషుడు. 4వ వచనంలో చెప్పాడు కదా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు. సో మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన మనుషుడు ఎవరు ఇప్పుడు? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9 ప్రకారం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తుని 8వ కీర్తనలో ఏమని చెప్తున్నాడు? ఆయన మనుష్యుడు అని చెప్తున్నాడు. అంటున్నారా? శ్యామ్ సుందరేడండి ల్యాప్టాప్ మీటింగ్ లో ల్యాప్టాప్ హీట్ అయిపోతుందటండి, అందుకని వీడియో ఆఫ్ చేస్తున్నా అన్నాడు. ఎందుకురా, దాని బదులు వచ్చేస్తే మన దగ్గర కూర్చుంటాడు కదా. 8వ కీర్తనలో ఏముంది? మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా వాని నువ్వు చేసావన్నాడు. వానిని అంటే ఎవరిని? మనుషుని. అంటే ఇప్పుడు క్రీస్తునందు ఉన్న వారందరూ చూడాల్సిన మనుషుడు ఆయనే. మన ఇక ఈ లోకంలోని మనుషులు చూడకూడదు. లాజరస్ అన్న,
ఎక్కడికి వెళ్ళినా కళ్ళు మూసుకొని వెళ్ళు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులందరూ కనిపిస్తూ ఉంటారు నీకు. నువ్వు ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతా ఉండు. ఏంటి లాజర్ గారు మీరు కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారు అని అంటే అప్పుడు చెప్పు, ఈ లోకంలో నువ్వు మనుషుల్ని ఎవరిని చూడొద్దన్నాడు మా అయ్యగారు అని చెప్పు. ఎందుకంటే యు ఆర్ న్యూలీ క్రియేటెడ్ మ్యాన్. నువ్వు క్రీస్తునందు నూతనంగా సృష్టించబడిన మనిషివి. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సిన మనుషుడు పరలోకమందు ఉన్నాడు. మన ఈ లోకంలో మనుషులు చూడకూడదు. కాబట్టి బానిసరాన్ని పెట్టినట్టుగా ఒక 8 అనే కళ్ళజోడు పెట్టుకోండి మీరందరూ. రోమాపత్రిక 8 అనే కళ్ళజోడు పెట్టుకొని ఆ లెన్స్ లో చూడండి. యు ఆర్ న్యూలీ క్రియేటెడ్. నువ్వు క్రీస్తు యేసునందు నూతనంగా సృష్టించబడ్డావు. ఎఫెసు పత్రిక 2:10 ఆ లెన్స్ తో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ లోకంలో మనుషులు చూసామనుకోండి, ఈ లోకంలో మనుషులు మనం ఒకటి కాదు. ఈ లోకంలో మనుషులందరూ ఆదామునందు ఉన్నారు. వారు చనిపోయేవారు. మనమందరం క్రీస్తునందున్న మనుషులు. క్రీస్తు ఎవరు? అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ మ్యాన్ అన్నమాట. నూతన పరచబడిన మానవ తరానికి, హ్యూమన్ రేస్ కి ఆయన ముందున్న మనుషుడు అన్నమాట. సో కాబట్టి మనం అందరం కూడా క్రీస్తునందు ఉన్నవారు. మీరు చూసారా, అందుకని క్రీస్తుని చూడకపోతే మీ ప్రయాణం ముందుకు కొనసాగదు. సాగుతున్నామని భ్రమలో ఉంటారు, అంతే. అక్కడికాడే తిరుగుతారు. అర్థమైందా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం యేసు ప్రభువును చూస్తే తప్ప సాగిపోయే అవకాశమే లేదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం యేసు ప్రభువును చూస్తే తప్ప నిర్మించబడే అవకాశం లేదు. నువ్వు నిర్మించబడాలన్నా, నువ్వు సాగిపోవాలన్నా, నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభువుని చూడాల్సిందే. ఎందుకంటే యేసు ప్రభువే ఇప్పుడు మానవుడు. మన మానవ గుంపులో మన మానవులందరికీ, క్రీస్తునందున్న మనుషులందరికీ ఆ మనుషుడే కర్త, కొనసాగించేవాడు. మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన ఈ మనుషుడు ఎవరు? ఈ మనుషుడు ఎవరంటే 7వ వచనంలో మనం చూస్తున్నాం. అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటినన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచాం. ఆదామునందున్న మనుషుడు అలాంటి అనుభవం కలిగి లేడు. కానీ మీరు చూడండి, యేసు ప్రభు మార్క్స్ వార్తలో, లూకాసు వార్తలో మనం చూస్తాం. ఆయన ఎక్కడున్నాడు 40 రోజులు? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 13వ వచనంలో 40 దినములు అడవి మృగాలతో ఉన్నాడు. ఈ మాట ఎప్పుడైనా చదివారు మీరు బైబిల్లో? మార్క్స్ వార్త 1:13 చదవండి. మార్క్స్ వార్త 1:13. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతోనూ ఉండెను, మరియు దేవతలతో ఆయన పరిచయం చేయుచుండిరి. అడవి మృగాలతో ఉన్నాడండి 40 రోజులు. అడవి మృగాలతో ఉన్నాడంటే ఇప్పుడు ఊహించుకోండి, యేసుప్రభు ఏం చేస్తున్నాడు? సింహంతో కూర్చున్నాడు, పులితో కూర్చున్నాడు, ఎలుగుబంటులతో ఆయన కలిసి సరదాగా వాకింగ్ చేశాడు కదా. ఏనుగులతో కలిసి ఆయన సరదాగా ఆయన సంభాషించాడు. ఇలా మీరు ఆలోచిస్తే ఆయన అడవి మృగాలతో ఉన్నాడు. అన్నా, నా వాయిస్ బ్రేక్ అవుతుందా? లేదండి. స్ట్రక్ అవుతున్నారేంటి మీరు అందరు నాకు? రైట్, వినండి. ఇప్పుడు ఈ వచనం ఎప్పుడైనా చదివా శామ్యుయల్ పీటర్? యేసుప్రభు అడవి మృగాలతో ఉన్నాడని మొన్న చదివాను. మొన్న చదివా? దేవుని స్తోత్రం. సరే, అడవి మృగాలతో ఉన్నాడు కదా. ఇప్పుడు అడవి మృగాలు అనే దగ్గర స్పిరిచువలైజ్ చేసేయకూడదు. ఎఫెసులో ఉన్న మృగాలతో నేను పోరాడానని పౌలు అన్నాడు కదా, ఆ వచనం దీన్ని కలిపేది. ఈ నిజంగా మృగాలే, అది పోలిక. కాబట్టి మన మనుషుడు అడవి మృగాలతో కూడా ఉండగలడు. దానియేలు సింహాల బోనులో ఉన్నాడు కదా, దాన్ని ఎందుకు హైలైట్ చేస్తాం? ఎందుకంటే దానియేలు నార్మల్ మ్యాన్, కాబట్టి సింహాల వల్ల దానియేలుకు హాని జరగవచ్చు, మామూలు మనుషుడు కాబట్టి. అదే యేసుప్రభు సింహాల మధ్యలో ఉన్నాడు ఆల్రెడీ. ఇది ఎప్పుడైనా హైలైట్ చేసాం మనం? రాత్రంతా ఆయన సింహాల మధ్యలో దానియేలు ఉన్నాడు అంటున్నాం, కానీ యేసుప్రభు రాత్రి కాదు 40 రోజులు ఉన్నాడు సింహాలతో.
40 రోజులు ఏనుగులతో ఉన్నాడు, 40 రోజులు పులితో ఉన్నాడు, 40 రోజులు ఆయన భయంకరమైన అడవి మృగాలతో ఉన్నాడు. ఆయన కారణం ఏంటి? ఆయన ఉన్న చోట ఏ మృగం దేనికి హాని చేయదు. కాబట్టి యేసు ప్రభు అక్కడ ఉంటే పులితో పాటు అక్కడే ఎవరు తిరిగారు? జింక కూడా తిరిగింది. ఇప్పుడు అది వేటాడే స్వభావం కలిగి లేదు, దాన్ని చంపేయాలా తినేయాలనే దానిలో లేదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో అవన్నీ కలిసి ఆడుకుంటాయని రాశాడు. సో అటువంటి మనుషుడు మన మనుషుడు మాత్రమే కాదు. ఆయన ఎక్కడ నడిచాడు? ఆయన ఎక్కడ నడిచాడు చెప్పండి? సముద్రం మీద నడిచాడు. నీళ్ళ మీద. అంటే అర్థం ఏంటి? సముద్రములో ఉన్నవన్నీ ఆయన పాదముల క్రింద ఉన్నాయి కదా. మొన్నే మాకు సత్యప్రసాద్ గారు పీతలతో అన్నం పెట్టాడు అనమాట. ఈసారి హైదరాబాద్లో కాన్ఫరెన్స్లు అందరికీ తెస్తాడు, మీరెవరు బాధపడొద్దు, అందరికీ తెస్తాడు. ఎందుకంటే మరి సముద్రం దగ్గర ఉన్నాడు కదా, కాబట్టి అందరికీ తెస్తాడు అవి. ఇప్పుడు ఆ పీతలు మరి కాలేబు గారు సముద్రంలో ఎన్నో జీవులు తింటాడు, అవన్నీ కూడా అవి కాలు క్రిందే ఉన్నాయి, యేసుప్రభు కాలు క్రింద. సముద్ర మార్గంలో సంచరించేవన్నీ క్రీస్తు పాదాల క్రింద. ఇప్పుడు మీరు ఊహించుకోండి, మీరు యోనాను మింగిన మత్స్యం ప్రక్కనే ఉన్నారనుకోండి, ఆ మత్స్యం కూడా మీ కాళ్ళ క్రింద ఉంది అని అంటే ఆ మనుషుడే క్రీస్తునందు ఉన్న మనుషుడు. కాబట్టి క్రీస్తు అలాంటి మనుషుడు, ఆ మనుషుల్లో మనం ఉన్నాం. కాబట్టి 8 అంటే మనం అంత నూతనంగా సృష్టించబడ్డాం. మరి మీరు చెప్పండి, ఆదామును దేవుడు సృజించినప్పుడు మరి వీటికి పేర్లు పెట్టలేదా? ఆదాము పేర్లు పెట్టాడంటే ఎలా పెట్టుంటాడు? దూరం నుంచి భయపడతా, నువ్వు నా దగ్గర రాకు, నీకు పెట్టేస్తున్నాను పేరు, అక్కడి నుంచి వెళ్ళిపో, నీ పేరు పులి అన్నాడా? క్లెయిమ్ అనలేదు. ఎందుకంటే అప్పుడు మనుషుడు మనుషుడే, కానీ ఆ తర్వాత మనుషుడు పాపి అయ్యాడు. తద్వారా మనుషుడు మతం క్రిందకు వచ్చేసాడు. ఆ మతం క్రిందకి రావటమే ఉదయం చదివిన వాక్యంలో ఏముంది? నీవు దేవుని కంటే వానిని కొంచెం తక్కువనిగా చేసితివి అన్నాడు. ఈ మనుషుడు ఎవరు? ఆదాము, ఆదామునందున్న మనుషులు. దేవుని కంటే తక్కువ అంటే ఏంటది అర్థం? మతం. దేవుని కంటే తక్కువ అంటే మతం. సో మనిషి ఎప్పుడైతే మతం క్రిందకి వెళ్ళిపోయాడో వెంటనే మనుషుడు దేవుడి కంటే తక్కువ అయిపోయాడు కదా. మీరు రోమపత్రిక 8:2 ఏముంటది? ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు అని ఉంది. అంటే దేవుడు ఎప్పుడు దేంతో కంపేర్ చేయబడుతున్నాడు? ధర్మశాస్త్రం అంటే మతంతో. కాబట్టి ఇక్కడ దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేశారు. హెబ్రీ పత్రిక 2:5 దీన్ని ఏమన్నాడు? దేవదూతల కంటే కొంచెం వారిని తక్కువగా చేశారు. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యమే అపోస్తల కార్యాలు 7:53 మతం, రిలీజియన్ కదా. ఇప్పుడు మతంలో మనుషులు ఆరాధించేది ఎవరిని? దేవుడినా దేవతల్నా? మతంలో మనుషులు ఆరాధించేది దేవతల్ని దేవుడినా దేవతల్ని? దేవతల్ని దేవతలనే. దేవదూత ఆరాధన అంటాం, అందుకే దాన్ని దేవదూత ఆరాధన. దేవుణ్ణి ఎవరు ఆరాధించరు, దేవతల్నే ఆరాధిస్తారు, దేవదూతల్ని ఆరాధిస్తారు. దేవదూతలను ఆరాధిస్తున్నారంటే కారణం ఏంటి? వాళ్ళు ఆ స్థాయికి పడిపోయారు, కారణం పాపం. ఇప్పుడు యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దానియేలు గ్రంథం 9:24 యుగాంతము వరకు మాన్పుటకును యుగాంతం వరకు నీతిని ఈ బయలుపరచు. ఉదయకాలం మనం చదివిన వాక్యంలో చాలా ఒక మంచి మాట ఉంది, చూసారా? అదేంటంటే పగ తీర్చుకొని వారిని మాన్పివేయట. దాన్నే దానియేలు 9:24 ఏమన్నాడు? తిరుగుబాటును మాన్పుట అన్నాడు. మన జీవితాల్లో తిరుగుబాటు మానాలంటే నేను ఈ మధ్యలో చెప్పిన వర్తమానం మీకు గుర్తుందా? ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది. తిరుగుబాటు అనేది మనలోకి రాకుండా ఉండాలంటే మన హృదయాలను కాపాడేది ఆరాధన మాత్రం. ఆరాధన చేయండి. ఆరాధన చేయటం అంటే ఏంటంటే క్రీస్తునందు అతిశయించటం. ఫిలిప్పి పత్రిక 3:3 క్రీస్తునందు ఉన్నామని అతిశయించటం. అటువంటి పాటలు ఎప్పుడు పాడుకుంటూ ఉండాలి. నేను రీసెంట్గా ఒక పాట రాశాను కదా, ఆ పాట కూడా మీరు పాడుకుంటూ ఉండండి ఎప్పుడు కూడా. ఆ ట్యూను, ఆ పాట మీకు ఆడియో పెడతారు, రికార్డ్ చేసింది ఉంది. సో మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంకా నాకంటే బాగా పాడగలిగిన వాళ్ళు ఉన్నారు, మీరు పాడండి. క్రీస్తులో ఉన్నామని, వేరుగా లేమని. సో అటువంటి పాటలు ఎప్పుడు మీరు ఎల్లప్పుడూ పాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్టేజ్ల మీద పాడేవాళ్ళు కాదు ముఖ్యమైనది,
షోయింగ్ చేయడానికి పాడేవాళ్ళు కాదు, ఆరాధించడానికి పాడేవాళ్ళు కావాలి. ఆరాధనలోనికి అనేకులు నడిపించే నాయకత్వం కావాలి. సో మనము ఇన్వాల్వ్ అవ్వాలి, క్రీస్తులో అతిశయించాలి. ఓ పాట పాడుతున్నప్పుడు ఇది క్రీస్తు మరణము పునరుద్ధానము ద్వారా కలిగిన స్థితి అనే ఒక అనుభవం ఆ పాటలో ఉండాలి. అటువంటి పాటలే పాడాలి. ఆరాధన అంటే శరీరాన్ని ఉద్రేకపరిచే పాటలు కాదు. ఆరాధన అంటే క్రీస్తునందు అతిశయించేటట్లు ఉండే పాటలు. అలాంటి పాటలు మన దగ్గర చాలా ఉన్నాయి. ముఖ్యంగా అసలు ఎరిగితనయ్య ప్రేమ స్వరూప అనే కీర్తనలో మనం 3వ చరణం పాడుతున్నప్పుడు మహిమలు నీతో కూర్చుండటకు మహిమకు పాత్రునిగా చేసిద్వి. ఆ మాట నాకు చాలా ఇష్టం. అది పాడుతా ఉండండి ఎప్పుడు. పరిశుద్ధ స్థలములో మనల్ని ఆయన ఉంచాడు, మహిమలో ఆయన కూర్చోబెట్టాడు. అది ఎప్పుడు మనం ఆరాధన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆరాధన అనేది లేనప్పుడే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12 ఏమన్నాడు? జీవము గల దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం మీలో ఎవరైనా ఉన్నదేమో చూసుకోండి అన్నాడు. కాబట్టి దుష్ట హృదయం ఎప్పుడైనా వచ్చేసిద్ది, విడిచిపెట్టి వెళ్ళిపోయే హృదయం. జీవం గల దేవుణ్ణే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వేరైపోయారు. యేసు ప్రభువు సైతం ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? అంటే కొందరు వెనక్కి తిరగటం అనేది మనలో చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీరెంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మీరెంత త్వరగా అంటే పౌలే ఆశ్చర్యపోయాడు. నేను ఇంకో కొత్త కీర్తన రాస్తున్నాను. ఆ పల్లవి ఏంటంటే, పౌలునే ఆశ్చర్యపరిచారు, బర్నబానే మోసం చేశారు. సో పౌలునే ఆశ్చర్యపరిచారు, బర్నబానే మోసం చేశారు. ఈ 2 వచనాలు చూడండి, ఈ పత్రికలో రాశాడు. పౌలు ఆశ్చర్యానికి గురయ్యాడు, బర్నబా మోసపోయాడు. కారణం ఆ తిరుగుట అనేది ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఈ తిరిగే వారిలో ఎవరుంటారని చెప్పాడు తెలుసా? ఈ తిరిగే వారిలో 8లో పరలోకము నుండి వచ్చిన దూత కూడా ఉండొచ్చని బహుశా అంచనా కూడా వేశారు. పరలోకంలో ఉన్న దూత కూడా మన టీం మారతాడా అంటే మారేదానికి అవకాశం ఉందన్నాడు. మరి మీరు దీన్ని బట్టి ఏం చేయాలంటే మనుషులు చూడొద్దు దయచేసి. మన విశ్వాసమునకు కర్త క్రీస్తు కాదు, మనుషులు కాదు, కొనసాగింపు కూడా మనుషులు కాదు. గలతీ పత్రిక ఇదే పత్రిక 1:1 ఏమన్నాడు? మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనా కాదు. నేను కూడా మీకు ఉదయకాలం అయినా రాత్రి అయినా ఎవరిని గురించి చెప్తున్నాను? యేసుప్రభు గురించి చెప్తున్నాను. మీరు ఆయన మీద మనసు పెట్టండి దయచేసి. అంతేగాని హనోక్ అంటే ఆయన స్తంభం లాంటోడు అని మనం అనుకుంటున్నాం, రైట్, ఓకే. కానీ ఎక్కువ ఆయన్ని బట్టి నమ్మొద్దు వాక్యం. ఆయనను బట్టి అంటే అలాంటి నమ్మకం మీకు కలిగిందా? దేవుని స్తోత్రం. హనోకాన్ని బట్టి దేవుని స్తోత్రం. కానీ ఒకవేళ రేపొద్దు హనోకాన్ని తిరిగిపోయినా మీరు ఆశ్చర్యపోవద్దు. పాస్టర్ గారు ఏదంటే జరిగిపోతే రాత్రి ఒకసారి అన్నాడు, ఇప్పుడు ఒకసారి అన్నాడు అని హనోకాన్ని ఏం భయపడాల్సిన అవసరం లేదు. పోనీ సత్యప్రసాద్ గారు అనుకోండి, మీకు శాస్త్రీభావం ఉందా? హెడ్ఏక్ వస్తే అది రాసుకోండి. వాస్తవంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ర్యాన్సమ్ నువ్వు కూడా ఆశ్చర్యపోదు. సత్యప్రసాద్ గారు కూడా వెనక్కి తిరిగేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు సత్యప్రసాద్ గారు ఏమంటున్నాడు తెలుసా? మాటలు నోట్లో బర్నబాస్ కూడా తిరిగిపోయే అవకాశం ఉంది. ఎస్, తిరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా యేసుప్రభు మీదే మనసు పెట్టండి. ఒకవేళ నేను వెనక్కి తిరిగిపోయినా ఈ జూమ్ కూడికి జరుగుతుంది. యేసుప్రభు వచ్చే దినం వరకు ఆమెను చెప్పండి అందరూ, ఏం పర్లేదు, ధైర్యంగా చెప్పండి. జూమ్ కూడికి జరుగుతుంది, ఇంకా బలంగా ఉద్యమ కాన్ఫరెన్స్లు కూడా జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే తిరుగుబాటు అనేది ఎవరిలో ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ తిరుగుబాటు వచ్చే ముందు రోజుల్లో ఏదో ఒక చేదు మొదలవుతుంది. అప్పుడే మీరు దాన్ని తీసి బయటాడేసారు. నన్ను గుర్తించట్లేదు అనుకోవచ్చు, లేకపోతే నాకు అంత పెద్దపేట వేయట్లేదు అనుకోవచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. ఆ చేదు ఏముందో అది మీకు అర్థమైపోయింది. దాన్ని మీరు అలా పెంచొద్దు. వాడెవడో పిల్లి పిల్లలు అనుకొని పులి పిల్లలను పెంచాడంట. పెంచితే ఏమైంది? పెద్ద అయ్యాక పిల్ల అవదుగా. అట్లానే చేదును పెంచొద్దు దయచేసి. మీకు చేదు ఉన్న మాట బయటికి చెప్పేసేయండి. అన్న నన్ను కొంచెం తక్కువగా చూస్తున్నారు, నన్ను కొంచెం పెద్దగా పట్టించుకోవట్లేదు, నాకెందుకో చిన్న పేట వేసారు అనిపిస్తుంది అని అంటే ఎస్, దాన్ని ముందే చెప్పండి. అది బరస్ట్ అవటం అంటే. బరస్ట్ అవటం అంటే అది వాస్తవం. అంతేగాని ఈ చేదును పెంచుకొని ఆ చేదులో నుంచి వచ్చే
మరియా రిబెలియన్ అని అర్థం. మార అంటే చేదు, మరి అంటే తిరుగుబాటు. సో తిరుగుబాటుకు మూలం చేదే. జకరియా అని అర్థమైందా? ఏదైనా చేదు, ఏదున్నా ఉంటది లోపల. ఉన్నదన్నది నాకు తెలిసిపోద్ది, సేవకుడుగా నాకు తెలుసు, అది మీకు కూడా తెలుసు. నేను మీ పేర్లు మెన్షన్ చేశానంటే ఒక్కొక్కసారి హనూక్ అన్న, సత్యప్రసాద్ అన్న అన్నానంటే కూడా ఫీల్ అవ్వద్దు. ఏ చేదున్నా మీరు వెంటనే దాన్ని తీసేసేయండి యేసుప్రభు నామములో. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ప్రకారం 3వ అధ్యాయం 12లో ఏమన్నాడు? జీవము గల దేవుని విడిచిపోయినట్టు దుష్ట హృదయం మీలో ఎవరినైనా ఉండునేమో అని చూసుకోండి అని ఎంత బాగా చెప్పాడో, 12వ అధ్యాయంలో కూడా సేమ్ అదే మాట ఏమన్నాడంటే 16లో, జాగ్రత్తగా చూసుకోండి చేదేమైనా ఉందేమో అన్నాడు. చేదేమైనా ఉందేమోనని జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైందా? నేను వాక్యం చెప్తుంటుంటే నవ్వుతా పక్కన సెటైర్లు వేస్తున్నారంటేనే దాన్ని తీసుకోలేకపోతున్నారని అర్థం. వెనకాల బ్యాక్గ్రౌండ్లో వేస్తూ ఉంటారు కొంతమంది. అంటే దాన్ని తీసుకోలేక చెప్పే వాక్యానికి ఏదో ఒక తిరుగుబాటు మాట చెప్పేస్తారు. కానీ ఇది రేపొద్దుట నీకు ఒక పెద్ద ప్రమాదానికి కారణం అయిపోయింది. మీరు అనుకోవచ్చు ఇది ఒక్కటేని మినిస్ట్రీయా, చాలా మినిస్ట్రీలు ఉన్నాయని. నిజంగా నువ్వు అదే నిజమని అనుకుంటే మరి ఈ గ్రంథము ఈ మినిస్ట్రీలో తప్ప నీకు ఎందుకు ఎక్కడ విప్పబడలా? మీలో చాలా సీనియర్స్ ఉన్నారు నాకు తెలుసు. ఇప్పుడు ఆనంద్ అన్న గాని, ప్రదీప్ అన్న గాని, హనూక్ అన్న గాని, ఇంతకుముందు హనూక్ అన్న కూడా ఒక సంఘంలో సంఘ పెద్దే. దుబాయ్ సంఘంలో ఆయన సంఘ పెద్ద. ఇక్కడ చాలా మంది సంఘ పెద్దలు ఉన్నారు, సేవకులు ఉన్నారు. మరి ఈ మినిస్ట్రీలోకి వచ్చేంత వరకు మీకు ఎందుకు ఆహ్, ఏది విశ్వాస మూలమగు నీతో, ఏది ధర్మశాస్త్ర మూలమగు నీతో ఎందుకు మీకు అర్థం కాలా? కాబట్టి నీ తిరుగుబాటుకి ఈ మినిస్ట్రీ పెద్ద గొప్పదేం కాదని నువ్వు ఎప్పుడు చెప్పలేవు. ఎప్పుడు చెప్పలేవు. నేను చెప్తున్నాను గదా! ఈ కడవరి దినాల్లో దేవుడు ఈ పరిచర్య ద్వారానే ప్రపంచాన్ని ఖచ్చితంగా ఒక గొప్ప ఉద్యమం రగిలించబోతున్నాడు. అది నేను నమ్ముతున్నాను. ఆంధ్రాలో నుంచి ఒక గొప్ప ఉద్యమం బయలుదేరింది. సో, అది నువ్వు గూడా నమ్మాలి. అంతే తప్ప చేదు పెట్టుకుంటే నువ్వు ఎప్పుడైనా ఔట్ అయిపోతావు. మన లోపల ఉన్న ఆ తిరుగుబాటు చేదుని గుర్తించి ఏదైనా వనంలోంచి ఆయన వెళ్ళగొట్టినట్టే. నేను కరెక్ట్‌గా అడగండి, రాజమండ్రిలో నేను ఒక వారం చెప్పాను వర్తమానం. ఆదామును వెళ్ళగొట్టాడు దేవుడని. కరెక్ట్‌గా 7 రోజులకి ఒక ఫ్యామిలీయే లేదు అసలే. ఆ మీటింగ్‌లో ఫ్యామిలీయే లేదు. అంటే కారణం ఏంటి? లోపల ఒక చేదుంది. ఆ చేదుని అలా ఉంచుకోవడం ద్వారా తిరుగుబాటు స్టార్ట్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి. మీలాంటి నమ్మకమైన నాయకులు, ఏవండీ మీరు వింటున్నారా? న్యూజిలాండ్ నుంచి సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు అని అన్నారంటే, సుమారు ఒక 160 మంది, 150 మంది జాయిన్ అవుతున్న ఈ జూమ్ మీటింగ్‌లో, అంటే కపుల్స్ జాయిన్ అవుతున్నారు కాబట్టి ఆ నంబర్ చెప్పా. 150 మందిలో నీకు ప్రార్థన ఇచ్చారంటే నిన్ను ఎంత ఘనంగా ఎంచుతున్నారు. మాత్రమే కాదు, కొన్ని సార్లు ఇక్కడ ఉన్న వారిని స్పీకర్స్‌గా కూడా ఉపయోగిస్తున్నారు. సుమన్‌తో ఈసారి హైదరాబాద్‌లో వాక్యం చెప్తాడని అంటే, ఆ లిస్ట్‌లో నువ్వు రావటం చాలా ధన్యత. ఎందుకంటే ఈ పరిచర్యలో అంత పెద్దపీట ఎవరికేయరు. నువ్వు యోగ్యుడవు అంటాడు గదా! శతాధిపతి ఏమంటాడు? నువ్వు యోగ్యుడు. నేను మొన్న హైదరాబాద్‌లో లాజరస్ అన్న గురించి కూడా మాట్లాడాను. నాకంటే బాగా వాక్యం చెప్పే కృప లాజరస్ అన్న కలుగును గాక అని యేసు ప్రభు నామంలో చెప్పాను. చాలా మంది ఆమేన్ కూడా చెప్పారు. ఇప్పుడు కూడా చెప్పండి ఆమేన్ అని. నాకంటే ఘనంగా, బలంగా, వేగంగా లాజరస్ అన్నను దేవుని ఆత్మ వాడుకొను గాక. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీరు ఇలా వాడబడే కృప ఇందులో దొరికింది. స్టేజ్ దొరికింది. స్టేజ్ మీద వాక్యం చెప్పినోళ్ళు ఎప్పుడు తప్పు చేయొద్దు. ఎందుకంటే మీకు ఆ ఛాన్స్ ఇచ్చామంటే, మీరు గాని వెనక్కి తిరిగారా, చాలా మందిని మీరు కలవరపరచడానికే మిమ్మల్ని సాతాను వాడుకుంటాడు. సేవకుడికి చెప్పకుండా మీ సొంత నిర్ణయాలు చేసేసుకుంటాకే నేనిలా చెప్తాను. అసలు సేవకుడే లేకపోతే మీకు ఈ స్టేజ్ దొరికేదా? ఇప్పుడు చాలా మంది వేదికల మీద వాక్యాలు చెప్తున్నారు. మీకెక్కడి నుంచొచ్చింది ఈ వాక్యం చెప్తారని మీరు బయటికెలా తెలియబడ్డారు? కానీ అసలు ఇంత పెద్ద గొప్ప వ్యవస్థ. ఎందుకంటే తెలంగాణలో సంగారెడ్డిలో, కరీంనగర్‌లో, హైదరాబాద్‌లో, ఆదిలాబాద్‌లో, రీసెంట్‌గా నిర్మల్‌లో, మరికొన్ని తెలంగాణ ప్రాంతాలు, అలాగే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో, ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో మన పరిచర్య జరుగుతుంది. మన సేవకులున్నారు. ఈ టీముంది. ఇంత పెద్ద టీమ్‌లో ఉన్న హెడ్‌కే, నాయకులకే చెప్పకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారంటే, ఒకప్పుడు మీకు స్టేజ్ ఇచ్చి ఎక్కడికైనా ఎళ్ళిపోతున్నారు. ఎక్కడైనా వాక్యం చెప్పేస్తున్నారు. కనీసం ఆ పిలిచినోళ్ళైనా
మీ పైన ఉన్న నాయకుడికి చెప్పొచ్చావా అని అనట్లేదు. పోని వాళ్ళు మనకు చెప్పి వీళ్ళని పిలవట్లేదు. పిలవకుండానే వాడేసుకుంటున్నారు. కానీ వాళ్ళని అంతకుముందు కారులో తిప్పుకొని అక్కడక్కడ వాక్యం చెప్పించి తప్పు చేశామేమో అనిపిస్తుంది. రేపొద్దుట ఇలాంటి నాయకుల్నే పట్టుకుంటాడు సాతాను. అందుకని ముఖ్యంగా ఎల్డర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు తిరగటం వల్ల చాలా మందిని డిస్టర్బ్ చేయాలని మిమ్మల్నే తిప్పుతాడు సాతాను. సో మీరు కూడా దయచేసి పరిచర్లో ఉన్నవాళ్ళు ఏ సేవకుడికి కానుకలు పంపొద్దు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా కానుక పంపాలంటే ఏ సేవకుడికైనా కూడా ముందు మీరు పెద్దల్ని సంప్రదించి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు నేను పంపొచ్చా అని చెప్పి అడిగి పంపించండి తప్ప మీరు డైరెక్ట్గా మీరు పంపించే కానుకల వల్ల అంటే కొంతమందికి వివేచన వరం ఉంది. ఎవరు ఎలాగూ ఈ పరిచర్లు కొనసాగుతున్నారని వివేచించగలరు, దేవునికి స్తోత్రం. కానీ మీరు పంపించే కానుకలు తిరుగుబాటుకు మూలమవుతున్నాయి. ఈవెన్ మీరు కొనే బట్టలు కూడా, అది కూడా చెప్తున్నాను, మీరు కొనే బట్టలు, మీరు కొనే చెప్పులు, మీరు కొనే వస్తువులు కూడా తిరుగుబాటుకు మూలమవుతాయి. ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు చేస్తున్న దినాల్లో మీరు కానుక పంపించారంటే ఆ కానుక కూడా వాళ్ళు తిరుగుబాటుకు మూలమవుతుంది. కానీ అటువంటి తిరుగుబాటు ఈ పరిచర్లో ఇక మీదట నీ మూలంగా కలగకుండును గాక. ఎప్పటికీ కలగదని నేను అనట్లేదు, కలిగేదానికి అవకాశం ఉందని అందుకే చెప్తున్నాడు. ఏమని ఎబ్రీ పత్రికలో, మీలో ఎవరిలో అయినా చేదుందేమో చూసుకోండి, నెంబర్ 1. మీలో ఎవడి హృదయంలో అయినా దుష్ట హృదయం ఉందేమో చూసుకోండి అన్నాడు. నిజంగా నాయకుడిని నియమించుకోవాలా? ఐగుప్తులోనే నియమించుకోవాలా. కానీ ఐగుప్తులో దేవుడు నియమించిన నాయకుడు మోషే ద్వారా బయటకు వచ్చి గొప్ప గొప్ప ప్రమాదాలు, పెను తుఫానులన్నిటిని దాటించుకొని ముందుకు వచ్చాక ఇప్పుడు మనం ఒక నాయకుడిని నియమించుకుందాము అంటే మోషే బ్రతికిన దినాల్లోనే అటువంటి నిర్ణయం చేసుకున్నారంటే మోషేని చంపేసినట్టేగా. కొన్నిసార్లు పౌలు చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి. నా అతిశయం నిరర్థకం చేయట కంటే నాకు చావటమే మేలు అన్నాడు. ఆ మాట అన్నాడు. నా అతిశయం నిరర్థకం అవటం కంటే నేను చచ్చిపోవటమే మేలు అన్నాడు. కొన్నిసార్లు మిమ్మల్ని పరిచయం చేసినప్పుడు ఆదిలాబాద్ ప్రశాంత్ చాలా చక్కగా వాక్యం చెప్తాడు. ప్రశాంత్ మాట్లాడుతుంటుంటే చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని నేను చెప్పాను. ఇప్పుడు నేను మిమ్మల్ని బట్టి చాలా అతిశయించాను. కానీ మీరు తీసుకున్న స్టెప్ వల్ల మమ్మల్ని చంపేసిన వాళ్ళు అయిపోతారు. సో అందుకనే నా అతిశయం నిరర్థకం చేయటం కంటే నేను చచ్చిపోవటమే మేలు అన్నాడు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మీలో చేదేదైనా ఉంటే ముందే తీసేసేయండి, లేదా చెప్పేయండి. ఇప్పుడు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారుగా, ఉదాహరణకి ఆంధ్రాలో ఇక్కడ యానం దగ్గరలో సేవకులు ఉన్నారు, వాళ్ళకి చెప్పండి, బ్రదర్ కొంచెం నాకు ఎందుకో ఇది ఇలా అనిపిస్తుంది, ఈ విషయంలో ప్రార్థన చేయండి, లేదా ఏదో ఒకటి ఏమున్నదో ఓపెన్గా చెప్పేయండి. అంతేగాని అది అలాగే ఉంచుకుంటే రేపొద్దుట నువ్వు గొప్ప తిరుగుబాటు కారణం అవుతావు. వెళ్ళేవాళ్ళు ముందు వెళ్ళిపోరు, ప్రసంగాలు చెప్పేదాకా ఉండి వెళ్తారు. ఎందుకు? ప్రసంగాలు చెప్పారనుకోండి కొంతమంది వీళ్ళని ఫాలో అవుతారు. అప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళతో పాటు కొందరిని కలవరపరిచేసి వెళ్ళిపోతారు. అసలు ఆదిలాబాద్ జెర్మియా వాళ్ళు ఎంత కలవరం వచ్చేసింది మన సంఘాల్లో, మన పరిచర్లో చాలా పెద్ద కలవరం వచ్చేసింది అబ్బాయి వల్ల. కానీ ఇప్పుడు ఏమైంది? ఏం సాధించారు? ఒంటరి అయిపోయాడు. నేను పేరు కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈరోజు ఆదిలాబాద్లో సంఘం నిలబడింది. అక్కడి నుంచి నిర్మల్లోనికి ప్రభు తన సేవకు, తన దాసునికి అవకాశం ఇచ్చాడు. నేను స్తుతిస్తున్నాను. ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళిన ఆశీష్ గాని ఆదిలాబాద్ నుంచి వెళ్ళాడు. హైదరాబాద్ కూడా తమ్ముళ్ళు చాలా సహకారం చేస్తున్నారు. ఆదిలాబాద్ రేవంత్ వచ్చి సంగీత పరిచర్లో కానీ చాలా విషయాలు సహకరిస్తున్నాడు. మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మీరు చేసే డిస్టర్బెన్స్ వల్ల కొంతకాలం మేము ఏడుస్తాము, పరిచర్యలో అందరూ ఏడుస్తారు, కానీ తిరిగి ఫూలేదు నువ్వే. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, ఏంటన్నా మాకు మళ్ళీ స్టేటస్లు కనపడుతున్నాయని. ఎందుకు కనపడుతున్నాయి? కనపడతాయి. ఇప్పుడు దాకా అందరి అకౌంట్లు డిలీట్ చేసేసాడు, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశాడు అందరిని. ఎందుకు యాడ్ చేశాడు? ఎందుకంటే తన భార్య చక్కగా మళ్ళీ జూమ్లో జాయిన్ అయ్యి వాక్యం ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఆదివారం ఆరాధనకు వస్తున్నారు, మళ్ళీ ఏదైనా ట్రై చేద్దామని. ఎవడు మోసపోవద్దు. మళ్ళీ ఒకసారి మోసపోయింది చాలు, ఇంకోసారి మోసపోవడానికి సిద్ధంగా ఉండకండి. సో మీరందరికీ ఏం చేసి స్థిరంగా నిలబడండి. అంటే ఎంత పెద్ద పెద్ద దెబ్బలు తగిలి మన ఆనందాన్ని వచ్చేటప్పటికి, ఇశ్రాయేల్ అన్న వచ్చేటప్పటికి చాలా పెద్ద తుఫాన్లు వెళ్ళిపోయింది మన పరిచర్యలో. అయినా కూడా దేవుడు పరిచర్ని ఇంకా బలంగా జరిగించాడు. అప్పుడున్న రెవల్యూషన్స్ వేరు, ఇప్పుడు
మీరు ఎవరు పాత వీడియోలు పెట్టుకొని మళ్ళీ వాక్యం వినాలని ఎక్కువ మంది అనుకోవట్లే. ఎందుకు? ఇప్పుడు వచ్చే ఈ న్యూ రెవల్యూషన్స్కి అప్పుడు వచ్చే దానికి చాలా తేడా ఉంది. ఇంకా ఇప్పుడు నువ్వు తిరుగుబాటు చేస్తే ఇంకొంకో లెవెల్కి వెళ్ళిపోయింది మినిస్ట్రీ. అందుకని నీలో నుంచి తిరుగుబాటు రాకూడదంటే నువ్వు ఎప్పుడు స్తుతులు చెల్లించేవాడుగా ఉండాలి. స్తుతుల మూలంగా బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున ఒక దుర్గమును స్థాపించావన్నాడు. కాబట్టి ఆల్వేస్ హ్యావింగ్ వర్షిప్ హార్ట్ అనేది మనం కలిగి ఉండాలి. ఆరాధన హృదయం కలిగి ఉంటే మనలో తిరుగుబాటు ఎప్పటికీ రాదు. సో యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? తిరుగుబాటును మాన్పటానికి వచ్చాడు. సో యుగాంతం వరకు ఉండునట్టి నీతిని. మతం క్రింద ఉన్న ప్రతి ఒక్కడు తిరుగుబాటు చేస్తాడు. ఇప్పుడు మీరు ఈ మతోన్మాదులను చూస్తే చాలా కోపం వస్తుంది, చాలా బాధేస్తుంది, చాలా దుఃఖం వస్తుంది కదా. వాళ్ళు కూడా ఎవరో కాదు, దేవుని మూలంగా సృజించబడిన వాళ్ళే. ఇప్పుడు హమారా ప్రసాద్ అనేవాడు ఉన్నాడండి. ఇప్పుడు చాలా మందిని అతన్ని ఒక సంబోధనతో పిలుస్తున్నారు. కానీ నేనేమంటానంటే అతనికి చేతులు నిర్మించింది యేసుప్రభువేగా, అతని కాళ్ళు నిర్మించింది యేసుప్రభువేగా, అతని కళ్ళు ఇచ్చింది యేసుప్రభువే కదా. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సృజించబడిన మనుషులే వీళ్ళు ఈరోజు మన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? వాళ్ళు మతంలో ఉన్నారు కాబట్టి. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ అనిగా చేసేవనేవాడు తిరుగుబాటు మనిషిగా తయారైపోయాడు. కానీ క్రీస్తునందున్న వాళ్ళు చాలా విధేయులుగా ఉంటారు. మీరందరూ చాలా విధేయులుగా ఉండే స్వభావానికి చెందినవారు. క్రీస్తునందు ఉన్నామని ఎంచుకొని మీరు అలాగే ఉంటారు. చాలా బెండ్ అవుతారు, చాలా తగ్గించుకుంటారు, చాలా విధేయులుగా ఉంటారు. నాకు ఇష్టమైన మాట ఏంటంటే, మీ అందరికి కూడా ఇష్టమైన మాట ఇది. చాలా జ్ఞానం కలిగి ఉండాలి, అట్ ది సేమ్ టైం చాలా తగ్గించుకొని ఉండాలి. చాలా జ్ఞానం కలిగి ఉండాలి, అట్ ది సేమ్ టైం చాలా తగ్గించుకొని ఉండాలి. అంటే తల పొగరు అనేది రాకూడదు, అసలు తల ఎగరేయటం అనేది రాకూడదు. సో అది మన ప్రభువులో మనం చూస్తాం. ఆయన మత్తయిలో 28 అధ్యాయుల్లో ఆయన కింగ్, 16 అధ్యాయుల్లో ఆయన సర్వెంట్. సో 2 పత్రికలను పరిశుద్ధాత్ముడు ప్రక్కనే రాయించాడు. ఆయన కింగ్, ఎంత కింగ్ అంటే మత్తయి సువార్తలో ఆయన ఎంత జ్ఞానవంతుడంటే, మత్తయి సువార్తలో ఆయన రాజరికాన్ని గురించి మనం ఇలాగ మాట్లాడు. దేవాలయం కంటే గొప్పవాడు, విశ్రాంతి దినం కంటే గొప్పవాడు, ఇవన్నీ వరుసగా రాశాడు. ఆయన ప్రవక్త అయిన యోనా కంటే గొప్పవాడు, ఆయన రాజైన సొలొమోను కంటే గొప్పవాడు. సో సొలొమోను కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, దేవాలయం కంటే శ్రేష్ఠుడు. ఇంత గొప్పవాడు ఏం చేస్తున్నాడు? నీళ్లలో పళ్ళెములో నీళ్లు పోసి తన తువాలుతో తుడుచుటకు మొదలు పెడుతున్నాడు కడగటాన్ని శిష్యుల పాదాలు. అంటే ఆయనలో రాయల్టీ ఎక్కడ పోలేదు, సర్వీస్ కూడా ఎక్కడికి పోను. సిలువ వేయబడినప్పుడు కూడా చూడండి, ఆయన ఎవడో చంపేస్తున్నట్టు లేదు, ఆయన ప్రాణం పెట్టే అధికారం గలవాడుగానే చనిపోయాడు. యోహాను 10:18. ప్రాణం పెట్టే అధికారిని చూసి శతాధికారి ఆశ్చర్యపోయాడు. 100 మంది పైన అధికారం గలవాడు ప్రాణం పెట్టే అధికారం గలవాడిని చూసి ఆశ్చర్యపోయి, ఈ నిజంగా దేవుని కుమారుడు అన్నాడు. అంటే యేసుప్రభు ఒక పిరికోడుగా చచ్చిపోలేదు, ఆయన నవ్వుతానే చనిపోయాడు. ఆయనంతటా ఆయనే తన ప్రాణం అర్పించి చనిపోయాడు. అంటే మీకు ఆయనలో ఎక్కడా కూడా రాజరికం పోలే. మీరు చూసారు, వాస్తవంగా మనం చూస్తున్నట్లుగా లేదు, యేసు ప్రభువుని పూర్తిగా బట్టలు తీసేశారు. కానీ ఆయనను చూస్తున్నప్పుడు ఆయన రాయల్టీ ఆయన మీద కనిపించింది. ఆయన దిగంబరిగా లేడు, సారీ, ఆయన ఒక హీనంగా లేడు, ఒక దిగంబరిగా లేడు, ఆయన రాయల్గా ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఆయన అప్పుడు కూడా ఏం చేశాడు? దొంగను ఆకర్షించుకున్నాడు, తన ప్రక్కనే ఉన్న దొంగను ఆకర్షించాడు. అంటే ఆయన అప్పుడు కూడా సర్వీస్ చేశాడు. అట్ ది సేమ్ టైం తన తల్లి గురించి కూడా ఆయన మర్చిపోలే. ఆయన చనిపోతే ఏమన్నాడు? ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లిని యోహానుకు అప్పగించాడు. సో ఇలా మీరు అందరూ ఉంటారు. ఎంత జ్ఞానం వచ్చేస్తే నేను పాడైపోతానని మీరు అనుకోవద్దు. పవిత్రమైన జ్ఞానాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. పైనుండి వచ్చే జ్ఞానం సులభముగా లోబడినది, సమాధానకరమైంది. దైవ జ్ఞానం డిబేట్లు పెట్టుకోవడానికి ఉపయోగపడదు, తర్కములకు ఉపయోగపడే జ్ఞానం ప్రభు మనకి ఇలా. దేవుడు మనకిచ్చిన జ్ఞానం ఏంటంటే సులభముగా లోబడేది, తర్కాలొద్దు. రండి, దమ్ముంటే ఎవడొస్తాడు, రండి నాతో డిబేట్కి వచ్చే దమ్ము నీకుందా? ఇది కాదు.
జ్ఞానం అనేది ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడంటే పరిచర్య చేయడానికి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది డిబేట్ ద్వారా సంపాదించాం? ఇస్రాయేల్ అంతా డి అంటే డి ప్రోగ్రాం జరిగిందా? ప్రదీప్ అన్నతో ముఖాముఖి ప్రోగ్రాం జరిగిందా? సత్యప్రసాద్ గారితో ఆయన నన్ను పిలిచాడు డిబేట్కి, నేను రాలా. దమ్ముంటే రా అని ఫోన్ చేశాడు. అప్పుడు నేను భీమవరం అభిరుచిలో భోజనం చేస్తాకే వెళ్ళామన్నమాట. భీమవరం మీటింగ్ అయిపోయింది. అప్పుడు యానం నుండి ప్రసాద్ గారినండి అని ఫస్ట్ పరిచయం చేసుకున్నాడు. సో మనం అందరం కూర్చుందాం, సో మనం కొన్ని మాట్లాడుకుందాం అని అంటారు. అబ్బే అది జరగదు. కానీ ప్రభు మరి చూసారా, ఒక బలమైన సేవకుడు మనకి ఇచ్చాడు, ప్రసాదాన్ని. వీళ్ళందరినీ డిబేట్ల ద్వారా ఎవరినే తర్కాల ద్వారా సంపాదించుకోలేము. కేవలము పరిచర్య చేయాలి. జ్ఞానం కలిగి మనము వంగి పరిచర్య చేయాలి. సో దేవుడు మిమ్మల్ని అందరినీ అలా బలంగా వాడుకొను గాక. సో 8వ కీర్తనలో ఆఖరికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆకాశంలో నీ మహిమ, భూమి అన్నంతటా నీ నామం. కదండి, ఇప్పుడే నేను చెప్తున్నాను. రాజరికం మన మహిమ అయితే, పరిచర్య యేసు ప్రభు నామం ఎక్కడికి వెళ్ళినా మనం ప్రకటన చేయటమే. కాబట్టి భూమి అందంతటా ఆయన నామం ప్రభావం కలదు. మనం చేసే చిన్న పని ఏంటంటే యేసుక్రీస్తు నామాన్ని ప్రకటిస్తున్నాం. ఆయన నామానికి లోబడింది ఏది లేదు. సో మన సర్వీస్ అదే. మీరు చేసే పరిచర్య ఏంటండి అని ఎవరైనా అడిగితే, యేసుక్రీస్తు నామమును ప్రకటించుట. మన స్థితి ఎక్కడుంది? వాస్తవంగా సంత వీధుల్లో జ్ఞానము కేకలు వేయుచున్నది అన్నాడు. మన సంత వీధుల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? సంత వీధుల్లో తిరుగుతున్నారంటే పని పాట లేనోళ్ళు అనుకుంటారు. కానీ మనం అందరం ఎవరు? పరలోకంలో కూర్చున్నవారు. ఆ కాన్షియస్నెస్ తో సువార్త చెప్పడానికి వెళ్ళాలి. కరపత్రికలు పంచేవాళ్ళు, వీధుల్లో వాక్యం చెప్పేవాళ్ళు, ప్రభు మనల్ని ఎలా వీధుల్లో తిప్పుతున్నాడు అని అనుకోవద్దు. వీధుల్లో మనం తిరుగుతున్నాం కానీ వాస్తవం మన పరిస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మోషే ఎవరు? ప్యాలెస్ లో ఉండవలసిన వాడు, కానీ మట్టితో ఎటకలు చేస్తున్న వారు, మట్టి పిసుకుతున్న వారి మధ్యలోకి వచ్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన రిక్తుడుగా చేయబడ్డాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. సేమ్ అట్లనే ఉండాలి. మనము యేసుక్రీస్తు నామాన్ని ప్రకటన చేస్తున్నా మన మహిమ ఆకాశంలో ఉంది, మన స్థితి ఆకాశంలో ఉంది. సో రాజరికం ఉండాలి, అట్ ది సేమ్ టైం రాయల్టీతో పాటు సర్వీస్ కూడా ఉండాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఆర్ఎస్ బ్రదర్స్ అన్నమాట. ఆర్ఎస్ బ్రదర్స్ అంటే బట్టల షాప్ కాదు. ఆర్ఎస్ బ్రదర్స్ అంటే రాయల్టీ అండ్ సర్వీస్ అన్నమాట. మనలో రాజరికం ఉండాలి, పరిచర్య చేసేది కూడా ఉండాలి. కానీ పరిచర్య చేస్తూ రాజరికాన్ని మర్చిపోవద్దు. పరిచర్య చేస్తూ రాజరికాన్ని మర్చిపోతే ఏమవుతాం? అనేకులను ఆ మహిమకు తెచ్చే పరిచర్య చేయం. మహిమను ఎంచుకుంటూ ఉండాలి, పరిచర్య చేస్తూ ఉండాలి. ప్రభు అలాంటి కృప మీకు దయచేయను గాక. ఈ ఉదయకాలం ఈ తలంపులు 8వ కీర్తన నుండి ప్రభు మనకు అందించినందుకు ప్రభు స్తోత్రం. ఈ ఉదయం ముఖ్యంగా మీతో ఏం మాట్లాడుతున్నానంటే, ఎప్పుడు స్తుతులు చెల్లిస్తూ ఉండండి. అది చేయండి. కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. మరి ఎన్నో పాటల్లో ఆయన మన కొరకు చేసిన కార్యాలు రాయబడిన పాటలు ఉన్నాయి, పాడండి. నీ ప్రజలు సాగిపోవచ్చుండగా ఘనపరిచితివి వారిని. అటువంటి పాటలు పాడుతూ ఉండండి. ఎక్కువ చేత పాడించండి కూడా. మన పని ఏంటి? తిరుగుబాటు చేసేవారిని మానపాలంటే ఏం చేయాలి? అందరికీ ఆయన కార్యాలు జ్ఞాపకం చేస్తూ అందరినీ కూడా పాడేటట్టు చేయండి. ఆనంద్ బాబు అన్న చాలా బాగా పాడతాడు. అయితే పాడించాలి. మళ్ళీ నేను అదే చెప్తున్నా, చిక్కాల ఆనందాన్ని కూడా బాగా పాడతాడు. పాడించాలి. జాన్ ప్రతిపాటి వండర్ఫుల్ గా పాడతాడు. అందరినీ పాడించాలి. మీరు పాడుతున్నారు, అందరినీ కూడా పాడించండి. మొదన్న మాధుర్యంగా పాడతాడు. పాడండి, పాడించండి. ఎందుకంటే మీరు పాడుతుంటే మీ వైపు జనాలు చూస్తున్నారు, బాగా పాడుతున్నారని. కానీ లేదు, వారి నోట్లో నుంచి ఆ మాట వచ్చేటట్టు చేయండి. అప్పుడు మీరు ఏం చేస్తున్నట్లు? తిరుగుబాటును మాన్పుతున్నట్లు. సో దేవుడు అటువంటి గొప్ప కృప మీ అందరికీ దయచేయను గాక. ఈ ఉదయకాలం మీ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. 8వ కీర్తన నుంచి ప్రభు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. 8 అనగా పరిశుద్ధ గ్రంథంలో ఎంత ప్రాముఖ్యమైందో ప్రభు ఈ యొక్క అధ్యాయం నుంచి మాట్లాడారు. 8 అనగా అది న్యూ క్రియేషన్ సూచిస్తుందని, కొత్త సృష్టిని, అనగా యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించబడినటువంటి యోహాను సువార్త 8వ అధ్యాయంలో స్వాతంత్రము, అలాగే రోమాపత్రిక 8వ అధ్యాయం నుంచి
క్రీస్తు యేసునందు మనకు వాగ్దానం చేయబడినటువంటి జీవం ఇచ్చే ఆత్మ యొక్క నియమంలోకి కలిగించినటువంటి ప్రవేశం, ఆ ప్రవేశం ద్వారా మరి నిరంతరం మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ప్రభువుని చూస్తూ మరి ముందుకు కొనసాగే జీవితాన్ని ఆత్మానుసారంగా శరీరేచ్ఛలు, దురాశలు వీటన్నిటిని విషయంలో సిలువ వేయబడి ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితికి పాత్రలైనటువంటి మనం కొత్త సృష్టి పద్ధతి చొప్పున నడుస్తున్న క్రమంలో మనకు కలుగుతున్నటువంటి సమాధానము, ఆయన సహాయము, సఫలత అనే అనుభవాల్లో మనం ముందుకు కొనసాగుతామని, ఎప్పుడైతే మనం ఈ ఆత్మానుసారమైనటువంటి స్థితి కాకుండా శరీరాన్ని బట్టి ప్రవర్తిస్తే మనకు దేవుని యొద్ద నుంచి సహాయం గాని, సమాధానం గాని, సఫలత అనేది కలగదని, అవి కలగనప్పుడు మనలో కలిగే తిరుగుబాటు, ఆ తిరుగుబాటు ద్వారా మరి కలిగే నష్టాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. అయితే మనం నిరంతరం కూడా ఆయన మన పట్ల చేస్తున్నటువంటి ఈ ఆత్మానుసారంగా జీవిస్తున్నటువంటి క్రమంలో ప్రభు చేస్తున్నటువంటి మన పట్ల చేస్తున్నటువంటి కార్యాలను నిరంతరం కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆరాధికులుగా ఉండాలని, అనేక మందికి మరి పరిచయం చేసే విధంగా మన జీవితాలు ఉండాలన్న విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. క్రీస్తు విధేయతకు లోబడినటువంటి మనం కూడా ఎప్పుడు విధేయులుగా ఉండాలన్న విషయాన్ని కూడా ప్రభు ఈ యొక్క వర్తమానం నుంచి ప్రభు మాట్లాడారు. ప్రభు ఏ విధంగా అయితే మహిమకి ప్రభావాలతో ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం కూడా ఇక్కడ అదే ప్రభావాలతో మనం సంచరించాలని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. అందించిన తలంపులను బట్టి ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకి పొడికి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని ప్రియులకు కూడా పొడికి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం నలజర్లో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. అలాగే మే నెలలో జరిగే మరి కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి, సిద్ధపడండి. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు సమయాన్ని వినియోగించుకుని ముగింపు ప్రార్థన చేసినట్లయితే కొడుకు ముగింపు చేసుకుంటాం. ఇస్రాయల్ గారు చేయండి. చేస్తున్నావా ప్రశాంత్? ప్రేమ నమ్మకమైన అలా చేయండి. ప్రేమ నమ్మకమైన మా ప్రియమైన ప్రభువ, ఆకాశముకు భూమికి మహోన్నతమైన నీ నామాన్ని కనపరుస్తూ సంటి పిల్లల యొక్క బాలు యొక్క స్థుతుల మీద ఆశనులు అయిన మా ప్రభుని తేటగా అనుదినము కూడా మాకు చూపిస్తూ వివరిస్తూ ఈ ఉదయకాలం ప్రభు మీ పాద సన్నిధిలో మరొకసారి అల్పులమైన యోగ్యత లేదు, కనికరింపబడ్డాము. కృప అనగా సమయోచితమైన సహాయం అని ప్రభువా ప్రతిరోజు కూడా ప్రభు మీ దాసులకు ఇచ్చిన ప్రత్యక్షత నుంచి ప్రభు ఆ సహాయం కొరకు ఎదురు చూస్తూ ప్రతి ఉదయము కూడా ప్రభు మా జీవితానికి కావలసిన గొప్ప ఈవులను వరాలను మాకు అనుగ్రహిస్తూ మా ప్రభును తేటగా జయోత్సముతో ప్రభు మేము మా వినికిడిలో తండ్రి మేము చేసుకున్న పనుల్లోనూ మా భాగాలలోనూ ప్రతి దినము ప్రభు గొప్ప వర్షిప్ ఆరాధన మేము చేస్తుండగా చేష్టకు ప్రభు అనుదినము మీ కృపను అనుగ్రహిస్తున్నందుకు మరొకసారి మీ పాద సన్నిధిని బట్టి మాకు అనుగ్రహింపబడిన ఈ పరిసర ద్వారాగా మాకు ఇస్తున్న మేలును బట్టి మరొకసారి మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. ఈ పరిసరలో ఉన్న స్తంభాలుగా ఉన్న ఆయా ప్రాంతాల్లో ఉన్న మీ దాసులను బట్టి సేవకులను బట్టి ప్రభా వారు కొద్దిగా కొంచెముగా ఉన్నప్పటికీ ఎంతో విలువగల మీ పరిసరం జరిగిస్తున్న ప్రభా కుటుంబాలను బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. కడవరి కాలంలో అకాలంలో పుట్టిన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని పరిసరలో గొప్ప వరముగా నాకు అనుగ్రహించి కొద్ది కాలముగా ప్రభు మీ దృష్టి నా మీద ఉంచుతున్నందుకు మిమ్మల్ని గణపరుస్తున్నాను తండ్రి. ఈ ఉదయ కాలము మీ సన్నిధానంలో ప్రభా మీరు మాకు అనుగ్రహించిన
ఈ గొప్ప ఆనందం అంతా కూడా తండ్రి మేము విన్న వాటిని కన్న వాటిని మాకు ప్రత్యక్షమైన వాటిని కూడా వివరించే మీ కృపను అనుగ్రహించండి ప్రభా. మేము ఇంకాను కొంచెం కింద మంచం కింద లేము, ఎందుకంటే మా సేవకుడు అన్నిటినీ ప్రభా మరి క్రమముగా చూసి మా ప్రతి దానిని ప్రభు ఆ ద్రాక్షావళిలో తీగలను ఎత్తి కట్టినట్టుగా మమ్మల్ని అందరినీ కూడా గమనిస్తూ ఎత్తి కడుతున్నాడు. ఇదంతా కూడా ఆయన మీరు అనుగ్రహించిన ప్రత్యక్ష వరను బట్టి ప్రభు. మరి ఈ నీడలో నుంచి, ఈ ఇంటిలో నుంచి మేమెవరం కూడా ప్రభు బయటికి వెళ్లకుండా ముందుగా మాకు చాలా జ్ఞానము కావాలి. ఆ జ్ఞానము ప్రభు ఆ సమయోచితమైన మీ కృప నుండి, మీ కనికరం నుండి మాకు లభిస్తుంది. దయతో అటువంటి జ్ఞానము ఈ పరిసరంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభు, బలహీన వారందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అవును ప్రభు, ఇంతవరకు మేము ఎంతో మంచి పరిచర్య, మంచి సిద్ధాంతం అనే దాంట్లో ఉన్నాము, కానీ ఈ వాక్యాలు ఏమీ మాకు తెలియదు ప్రభా. ఈ రోజున పౌలు గారి పరిసర ద్వారాగా ప్రభు, పత్రికల ద్వారాగా ఎన్నో మర్మాలను దేవా మా ప్రభు ఏమై ఉన్నాడో స్పష్టంగా తెలుసుకుని ఈ గొప్ప ఆశీర్వాద వసనములు ప్రభు మాకు వివరిస్తున్నారు. ఇందులోంచి ఎవరు తొలగిపోకుండా, ఎవరికి ప్రభు మరి గర్వం అనేది రాకుండా కృప చూపించండి దేవా. ముందుగా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి. చెప్పబడిన రీతిగా ప్రభు ఎవరు కూడా ఇందులోంచి తొలగిపోకుండా పడుగును గాక. ఆమేన్. ప్రభా, ఎక్కడికి వెళ్తామని శిష్యులు అంటున్నారు ప్రభు. అలాగే ఎక్కడికి వెళ్తాం ప్రభా, వెళ్ళినా అది మాకు నష్టమే. ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము ప్రభా? ఈ కడవడి కాలంలో ప్రభా ఈ గొప్ప జ్ఞానము మేము పొందుకుంటున్నాం ప్రభా. ఇదంతా కూడా మాకు ఆశీర్వాదమే ప్రభా. దయగల తండ్రి, అలాగే తండ్రి చాలా మాకు తగ్గింపు కావాలి ప్రభా. ఈ తగ్గింపు మాలో ఉన్నప్పుడు తండ్రి మేము అన్నిటినీ వివేచించి చూస్తాం, అన్నిటినీ తేటగా మేము గైకుంటాం తండ్రి. దయ చూపించమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందుకంటే మా ప్రభు తండ్రి ఆత్మవశులైనప్పుడు ప్రభా ఆ అరణ్యములో ప్రభు మృగముల దగ్గర ఉన్నాడని ఉన్నది ప్రభా. అలాగే సముద్రం మీద కూడా నడిచారని మేము మాట్లాడారు ప్రభా. మా జీవితాల్లో కూడా ప్రభు అనుదినము కూడా ప్రభా ఈ కృప వెంబడి కృప కొరకు ప్రభా నూతన సృష్టిగా సమాధానముగా ప్రభు మేమందరము ఐక్యత కలిగి నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. మేము ఇంకా అనేక ప్రాంతాల్లో మేము ఉన్న ఈ ప్రాంతాల్లో ఈ పరిచర్య ఇంకా తండ్రి విస్తరించినట్లుగా మాకు అనుగ్రహింపబడిన వరముల్లోంచి అవయములనగా వరాలన్నావు ప్రభు. మా అవయవాలన్నీ కూడా ఈ పరిసరలో వాడబడి అనేక మంది సత్యముగా ఈ కృపను ఏర్పాటును తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని, ఇంతవరకు మీ దాసులు నిలబడి ఎన్నో అనేకమైన విషయాలు మాకు తెలియజేశారు ప్రభా. అవును ప్రభా, మీ సన్నిధిలో మేము ఉంటేనే ఇవన్నీ మాకు తెలుస్తాయి ప్రభా. మీ సన్నిధి లేకపోతే అది మాకు తెలియకుండా ఉంటుంది ప్రభా. ప్రతి రాత్రి, ప్రతిరోజు, ప్రతి వారము కూడా మా మన కూడా మరి చెమట గురించి తండ్రి, అలాగే 6 నెలల గురించి ఎన్నో విషయాలు తండ్రి మర్మాలుగా మాకు విప్పబడుతున్నాయి తండ్రి. దేవా, ఈ గ్రహించుకున్నట్టుకు మాకు జ్ఞానమును కూడా దయచేసి మీ దాసులను వెంబడించి మాకు మంచి గృహ నిర్వాహకులు మాకు దయచేశారు. ఏ ఒక్కరము మరి వారు పౌలు గారు అన్నట్టుగా నాకు మరణమే మేలని కాకుండా ఏ విషయంలోనూ మా మధ్యన ఉన్న సేవకులను ఏ విషయంలో కూడా దుఃఖపరచకుండా అటువంటి స్వభావం మాలో ఉంటే ఇప్పుడే దేవా తీసివేయండి ప్రభా. ఏ ఒక్కరము కూడా మేము వారికి తిరుగుబాటు చేయకుండా ప్రతి విషయంలోనూ ఎందుకంటే ఈ వాక్యమే ఒక ఆశీర్వాదము, ఈ పరిచర్య గొప్ప ఆశీర్వాదము తండ్రి. ఇందులోకి మేము రావటమే గొప్ప ఆశీర్వాదం ప్రభా. ఈ గొప్ప ఆశీర్వాదం మేము ఎవ్వరూ కూడా పోగొట్టుకోకుండా, కుటుంబాలను పాడు చేసుకోకుండా ఈ రోజున తండ్రి పరిసరలోకి వచ్చిన మా జీవితాల్లో గొప్ప వెలుగును చూస్తున్నాం, గొప్ప ఆదరణ పొందుతున్నాం. ప్రతిరోజు కూడా మాకు కలిగి ఉన్న ఇరుకులు, ఇబ్బందుల నుంచి మీ సన్నిధిలోకి వచ్చినట్టుని వాటన్నిటినీ జయించి మేము కూర్చున్నామని మాకు తలంపును, ఉద్దేశాన్ని, పని ముగించబడిందని ఎన్నో రకాలుగా మీరు మాట్లాడుతున్నారు అవును క్రీస్తు నందున్న మేము నూతన సృష్టిగా
మేము సువార్త చేసినప్పుడు ప్రభా పరలోకమందు మేము కూర్చుండబెట్టబడ్డామని ప్రభు ప్రతి విషయంలో కూడా ప్రభా ఈ నూతన స్వభావము పౌలు గారికి ఇచ్చినట్లుగా ప్రభు దేవా నేను క్రీస్తుతో కూడా సిలువబడ్డాను, ఇక జీవించేవాడు నేను కాదు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ప్రభా ఈ గొప్ప ఆశీర్వాదం మేము ఎవ్వరూ పోగొట్టుకోకుండా సహాయం చేయమని మరొక్కసారి ప్రభు ఇంతవరకు వాక్యమిని నిలిచి ఉన్న మీ బిడ్డలందరినీ కూడా వారి ప్రయాణంలో పనులంతట్లో మీరు ఆశీర్వదించమని, ఆయా ప్రాంతాల్లో సేవకులు ఉన్న ప్రతి ఒక్క సేవా పరిస్థితిని అంతటిని కూడా దీవించి, అవును ప్రభు ఈ వరాలు దేవ ఈ పరిసరం ఉన్న ప్రతి ఒక్క సేవకులు కూడా ఇస్తున్నారు ప్రభు. అవును ప్రభు మేము చూస్తున్నాం ప్రభు వాక్యాలు ఉన్నప్పుడు ఎంతగానో ప్రభు జ్ఞాతగా ఈ వారంలో కూడా ప్రభు కొత్త వారిగా ప్రభు హనవ్ గారిని ఇంకా ఆ వాసు గారు అన్నగారిని ఇంకా నిలబెట్టినప్పుడు ప్రభు అదే వాక్యం ప్రభు అదే వాక్యం మాకు వస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రభు మేము కుటుంబాలకి ఏది మాట్లాడుకుంటున్నామో అదే తెల్లవారి లేకపోతే అదే వాక్యం మాకు ఇస్తున్నారు ప్రభు. తండ్రి నేను కూడా రాత్రి కూడా గత వారంలో ప్రభు నాయన వేశ్య అనే రాహాబు గురించి మాట్లాడుకుంటూ నేను వచ్చాను. అదే వాక్యం రాత్రి ప్రభు నిడదవలో మీరు ఇచ్చారు ప్రభు. అవును ప్రభు మేము కదిలించబడను ప్రభు. ఏదైనా మాలో నుంచి ఈ దుర ఆలోచన ఏదైనా ఉంటే అది కాలిపోవును గాక యేసు క్రీస్తు నామమున ప్రభు దయ చూపించమని సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని ఇంతవరకు మీ కృపను అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీ సేవకులు ఈ వారం అంతా కాపాడి భద్రపరిచి క్షేమం ఇచ్చినందుకు మీ కృతజ్ఞత చెల్లిస్తూ ఈ వారం మరలా ఈ రోజు మొదలుకొని నిన్న నుంచి కూడా ప్రభు మరలా శుక్రవారం శనివారం మరలా ప్రభు మా క్రీస్తులోనికి బాప్నిషం అనుభవంలోనికి బల్ల యొద్దకు చేరే వరకు కూడా మా అందరి ప్రభా ప్రయాణాలు పనుల్లోను పరిసరలోను ప్రభా సేవకులు వారందరినీ కూడా కాపాడి భద్రపరుస్తేందుకు మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ఇశ్రాయేల్ గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకోండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికి వందనాలన్న. అందరికీ అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. హక్కులు వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. మాకేనందుకు దైవ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. వాటర్ కట్టే